అర్థమైంది కదమ్మా. ఇక మీరు తీసుకొచ్చిందంటే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఏమీ అయింది ఆంటీ? మీరు టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? అగో పెద్ద టెన్షన్ వచ్చి పడింది. టెన్షన్? వాట్ హ్యాపెన్? అగో మీరు కూడా రండి. ఓ మానస వాళ్ళ బాపు. చెప్పు, ఏమైంది? ఇక ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లే. అగో నాకేం చెప్పడం రావట్లే. ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది, ఏం చేసుడో ఏందో. నువ్వేం మాట్లాడకాగు, నేను చెప్తా. అరే ఎవరో ఒకరు చెప్పండి, ఏమీ అవుతుంది? ఏమీ అయింది ఇప్పుడు ప్రాబ్లం? అగో సంధ్య, అన్నయ్య వినుండ్రి. చెప్పక్క, ఏందైందో? టెన్షన్ వస్తుంది, మీరు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఫాస్ట్గా చెప్పుండ్రి. అగో సిస్టర్ అమ్మ వచ్చింది. సిస్టర్ వచ్చి ఏం చెప్తాందంటే, ఇక మానసకి బ్లడ్ తక్కువ ఉందంట, ఇక ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ తక్కువ అవుతుంది, బ్లడ్ కావాలి అని అన్నది. ఓకే, అయితే ఇగో మానస బ్లడ్ ఏమో ఓ నెగిటివ్. ఇక ఆమె బ్లడ్ గ్రూప్ ఇక ఈడ లేదంట. ఈడ వీళ్ళ హాస్పిటల్ విలేజ్ కదా మనది, ఊర్లో ఏడుంటే చెప్పు. ఇక బ్లడ్ లేదంట. ఇక మీ దగ్గర ఎక్కడైనా మీ వాళ్ళలో ఎవరి దగ్గరైనా ఉందా అని అడిగింది. ఓకే, అయితే లేదు కదా, ఎవరిది ఓ నెగిటివ్ కాదు. ఇక ఏం చేసుడో అర్థం కావట్లే. ఇక మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకురాండ్రి, ఇక మీరు తీసుకొచ్చిందంటే ఆపరేషన్ చేస్తా అని చెప్పిందిరా. ఇక మానస కండిషన్ కూడా మంచిగా లేదంట, ఫాస్ట్గా ఆపరేషన్ కాకపోతే ఏదో ఒకటి అవుతుందని చెప్తాంది. మాకంతా భయపెట్టింది. ఇప్పుడు ఏం చేసుడే? అట్లనే అక్క. అయ్యో, ఏం వెనుక పడ్డదో మా బిడ్డ, వెనుక ఏం పడ్డదో. అయ్యో, సంవత్సరం అవుతుంది నా బిడ్డ వెనుక ఏం పడ్డదో, అంత చెడు జరుగుతుంది నా బిడ్డతో. నేను ఏం పాపం చేసినారా దేవుడా? ఏం పాపం చేసినామండి మనం? నాకు అర్థం కావట్లే. ఏం చేసుడో ఏందో. పోయి ఈడికి తీసుకొచ్చినాం. పెద్ద హాస్పిటల్కి పోదామంటే మన ఊర్లో ఏడుంది, ఇదే పెద్ద హాస్పిటల్. ఇక ఈడ కూడా రక్తం లేదంటే ఇక ఏడికి పోదాం, ఏం చేద్దాం? ఓకే ఓకే, మీరు టెన్షన్ పడద్దు ఆంటీ. అంకుల్, నేను ఉన్నాను కదా, నేను ఏదో ఒకటి ట్రై చేస్తా. అప్పటి వరకు మీరు టెన్షన్ పడద్దు. ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్ పడకంటే పడమా? ఆటోమేటిక్ వస్తుంది టెన్షన్. ఏం చేసుడో దేవుడా. ఓకే, మానస అయితే అబ్జర్వేషన్లో ఉంది కదా? అవునరా, ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిండ్రు. ఇక రక్తం ఇస్తే ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తా అని చెప్పిండ్రు మళ్ళా. సరే ఓకే, మీరు ఇక్కడే ఉండండి. ఏమన్నా అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, అప్పుడు నాకు కాల్ చేసి చెప్పండి. నేను ఏది ఒకటి ట్రై చేసి వస్తాను. అవును, నేను కూడా ఎక్కడైనా పోయి దోస్తులను గీసలను అడిగి ఏదైనా చేస్తావు, ఎవరి దగ్గర ఉందనేమో చూస్తావు. ఇక నువ్వు ఈడ కూర్చొని ఉండకు, పక్క దవాఖానాలు ఉన్నాయి కదా, ఆ దవాఖానాలను అడిగిరా. అది పక్క దవాఖానాలు అక్కడ అన్ని అడిగేసి, అక్కడ లేకపోతే మా దోస్తులు ఎవరైనా ఉంటే ఎవరి దగ్గర ఉంటే అడుగుతాయ్యా. కరెక్టే, పోండి ఫాస్ట్గా పోండి, టైం లేదంతా. అరే ఎందుకు ఏడుతున్నవే? ఏడవకపోతే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదే. అరే ఏడితే ఏమైనా అవుతుందా? అదే నువ్వు ఏడితే ఏమైనా అంత మంచి జరుగుతుందా? అవే ఈడ ఏడైనా మన గుడి ఉందా? దగ్గరలో ఏమైనా గుడి ఉంటే చెప్పే, ఆడికి పోయి జరప ప్రార్థన చెప్తా, ఆడికి పోయి జర మొక్కుకుంటానే. సరే, మన హాస్పిటల్ ముందే ఒక గుడి ఉంది, ఆడికి పోయి నువ్వు. ఓకేనా? నేను ఈడుంటా. వీళ్ళకి ఏమైనా కావాలంటే నేను ఈడు ఉండాలి. ఓకేనా? ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కాబట్టి నేను ఈడుంటా. నువ్వు పోయి రాపు. చూడని చూడ, నువ్వే ఊరికి పెద్ద కదా, ఏడైనా దొరుకుతుందేమో చూడే. ప్రసాద్ అన్న, నేను ముందుగానే చెప్పినాను కదా, బిడ్డని పట్టణానికి తీసుకోవు. ఇప్పుడు మన ఊర్లలో ఏముంది? హాస్పిటల్ మంచిగా లేదు, ఏం లేదు. చూసినావా? ఇప్పుడు రక్తం ఏడ దొరుకుతలే మనకి. అవే పట్టణానికి పోయి ఏడుంటాం మేము. మా సంపదనిట్టు, మా ఇల్లిట్టు, పట్టణానికి పోయి ఏడుంటాం. ఏమని చెప్తాం? కాదే, వాళ్ళ అత్తగారింటికి పంపిస్తే అయిపో. ఆడ పంపించకపోయినా వాళ్ళ ఆయన ఉంటాడు కదా అటు సైడ్ ఏడో, ఆడ పంపిస్తే అయిపో. మంచిగా అయిపోదురు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం వచ్చి పడింది. అది కాదే, ఇప్పుడు ముచ్చట టైం లేదే అన్నా. నువ్వు ఏదైనా చెయ్యిగా. హాస్పిటల్లో మాట్లాడు, లేకపోతే నీకు తెలిసిన దోస్తులందరితో మాట్లాడు. ఎట్లా చేసి ఇప్పించవే, నీ కాలు మొక్త పంచాను. అగో అంత పెద్ద మాట నాకే, నేను చెప్తున్నాను కదా, నేను ఎవరినైనా కాల్ చేసి అడుగుతా, అటు ఇటు మాట్లాడతా. ఓకేనా? నువ్వు టెన్షన్ పడకాగు. దేవుడా, మేమేం పాపం చేసినాం దేవుడా? నా బిడ్డేం పాపం చేసింది? నా బిడ్డకి ఈరోజు ఈ గత ఎందుకు వచ్చింది? ఫస్ట్ నా బిడ్డకు చాలా టెన్షన్లు ఉన్నాయి, మొగడు వదిలిపెట్టిండు. ఇప్పుడేమో ఇట్లా అవుతుంది దేవుడా. ఇప్పుడు ఆమెకు రక్తం కావాలంట, రక్తం లేకపోతే నా బిడ్డకి ఏమవుతుందో తెలీదు. ఫుల్ టెన్షన్ వస్తుంది దేవుడా. అన్ని కష్టాలు వచ్చి పడినాయి మా మీద. ఇక నువ్వు ఏదో ఒకటి చేయాలి దేవుడా, ఇక రక్తం ఏ నుంచి తీసుకురావాలో అర్థం కావట్లే. ఎవరి దగ్గర లేదు ఆ రక్తం, హాస్పిటల్లో లేదు, ఎవరికి లేదు, ఎవరు ఇయ్యట్లే. రక్తం ఇవ్వకపోతే ఆపరేషన్ చేయరు, ఆపరేషన్ చేయకపోతే నా బిడ్డకి ఏమైనా అవుతుంది, లేకపోతే నా బిడ్డకి ఏమైనా అయిపోతుంది దేవుడా. ఇప్పుడు నువ్వే కాపాడాలి నైనా. ఏమి దిగులు పడకు బిడ్డ,
అంతా శుభంగానే జరుగుతుంది. అరే ఊరికి కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? గంట నుంచి కాల్ చేస్తానా, కాల్ కట్ చేస్తాను. అరే నీకు అర్థం అవ్వదా? నేను కాల్ కట్ చేస్తున్నా అంటే ఐఎమ్ బిజీ. నాకు ఎందుకు కాల్ చేసి పరేషాన్ చేస్తున్నావు? ఆల్రెడీ నేను చాలా పెద్ద టెన్షన్లో ఉన్నాను శ్రీకాంత్. టెన్షనా? ఏం టెన్షన్లో ఉన్నావు నువ్వు? నా కాల్ కట్ చేసే అంత పెద్ద టెన్షన్ ఉంటే నాకు చెప్పవా నువ్వు? చెప్పను అని కాదు, నేను చెప్తాను. నాకు టైం లేదు. చాలా అంటే చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇక్కడ. ఎమర్జెన్సీనా? ఎమర్జెన్సీ ఏంటి? ఎవరికేమైంది? ఓ మై గాడ్, చెప్తా విను. అయితే మానస అచ్చా, ఆహా, ఏంటి? ఇలా జరిగింది శ్రీకాంత్. అవును, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఏమి చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమైందిరా రేయ్? ఏమైంది? సరే మనిషి తాగు. నేను ఏమైందిరా? ఏం జరిగింది? అంత షాక్ అయిపోయినావు? అరే అన్నా, పెద్ద ప్రాబ్లం అయిందన్నాడా? ఏడా ఎవరికైంది పెద్ద ప్రాబ్లం? మంచిగుందా? ఎట్లుంది సంధ్య? ఏమైతాంది? సంధ్య కాదన్నా, మన వదినకి, మానస వదిన, కిషోర్ వాళ్ళ వైఫు. అవును, ఏమైంది? అయ్యో, ఇది జరిగిందన్నా. అయ్యో, చెప్పే అన్న, ఇప్పుడు ఏం చేద్దాం మనం? టైం లేదు మనకి. ఏం చేసుడు కాదు, ఫస్ట్ కిషోర్కి చెప్దాం. అన్నాడు, కిషోర్ దగ్గరికి పోదాం. దాయి జప్పున కిషోర్ దగ్గర పోదాం. ఏడుంటాడు ఇప్పుడు కిషోరు? స్టేషన్లో ఉండుంటాడు. దా స్టేషన్కి పోదాం. దా, చెప్పండి సార్, ఏం కావాలి? ఏం కంప్లైంట్ ఫైల్ చేయాలి? కంప్లైంట్ ఏం ఫైల్ చేయం కానీ కిషోర్ ఏడు ఉన్నాడు చెప్పు. పెద్ద సారా? కిషోర్ సారా? అవో కిషోర్ సారు. అవో ఇప్పుడే రౌండింగ్కి వెళ్ళింది కదా బయటికి. అవునా? ఏడికి పోయిండు? ఏమన్నా ఐడియా ఉందా? ఏ ఏరియాకి పోయిండు రౌండింగ్స్కి? లేదు, ఇక నవ్వులపూర్ ఎంత ఉంది, చిన్నగానే ఉంది కదా. ఇక రౌండింగ్స్ ఏడికి పోయిండో నాకు తెలియదు కానీ అత్తర్లే, తొందరని అత్తరు. తొందర అంటే ఎప్పుడు వరకు ఏమోని నాకు తెలియదు కానీ అత్తర్లే, 1 గంట వరకు అత్తరు. అబ్బా, 1 గంట వరకు మనకి ఏడ టైం ఉంది. సరేదా, బయటికి పోదాం. ఫస్ట్ బయటికి పోయి వెతుకుదాం. అగో తమ్మి, బయటికి పోయి వెతకడం కన్నా ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. అవు కరెక్టే, ఇది మర్చిపోయినాం. వెంటనే కాల్ చేయి, కిషోర్కి కాల్ చేయి. సరే సరే, కాల్ చేస్తా. చెప్పు సుధాకర్ అన్న. ఏడున్నావు కిషోర్? ఈడ బయటికి రౌండ్కి వచ్చిన. అవు అది మాకు తెలిసే కానీ ఏడుకున్నావు? ఎగ్జాక్ట్గా ఏడున్నావు? ఊరు చివరికి వచ్చేసిన. ఊరు చివర ఒక ఉంటుంది చూడు ఇల్లు, పాడైపోయిన ఇల్లు ఉంటుంది కదా, ఆడున్నా. ఆడేం చేస్తున్నావు? ఊర్లో కదా నువ్వు రౌండింగ్ చేసేది. అరే అన్నా, ఇప్పుడు టైం లేదు, అడుగు. చెప్పు మాట చెప్పు నువ్వు ఫస్ట్. అగు, ఏం జరుగుతుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పండి, ఇప్పుడే వస్తా నేను. ప్రాబ్లం నాకు లేదు, ప్రాబ్లం మానసావధినకుంది. ఏమైంది? మానసకి ఏమైంది? నేను చెప్తానే. హలో కిషోర్, చెప్పు శ్రీకాంత్, ఏమైంది? పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది చెప్పండి, ఏదో మీరు నాకు టెన్షన్ పెట్టకండి. ఏమైంది? అయితే ఇది జరిగింది కిషోర్. హలో వింటున్నావా? హలో కిషోర్.